నమస్కారం మిత్రులు, వీడియోలోకి స్వాగతం. తెలుగు వెలుగు అనే నా యొక్క వీడియోలోకి స్వాగతం మిత్రులారా. నేను ముఖ్యంగా మీకు ఒకటి తెలియజేస్తున్నా. వేరే భాష ఏ భాష మనకు ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ మన తెలుగు భాషలో మాత్రం అమ్మ అంటే తొలి దైవం మనకు అమ్మ అని. కాబట్టి చూడండి, మన తెలుగు అక్షరాలు మొదటి అక్షరం అమ్మ అని స్టార్ట్ అయింది చూడండి. అట్లా అంటే ఇంకోటి, మనం ఎంతగానో మనను పోషించే ఆవు అమ్మ, ఆవు, ఇల్లు అంటే మన అక్షరాలలోనే మన యొక్క మౌలిక అవసరాలు అని. అంటే జీవితాన్ని మన తెలుగు వర్ణమాలలోనే మన లైఫ్ను, మన జీవితాన్ని మనకు జీవితాన్ని అర్థం చేసే విధంగా మన అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి భాషను మనం, అంటే విదేశీ వారి యొక్క భాష యొక్క నైపుణ్యత పెంచుకున్నా పర్వాలేదు, కానీ మన మాతృభాషను మరవద్దండి. కనీసం మీరు మాట్లాడే విధంగానైనా మీరు నేర్చుకోండి. ఈ పోటీ ప్రపంచంలో దాని తగ్గట్టు మనం విద్యను నేర్చుకోవాలి. కాబట్టి కనీసం మన ఇంట్లోనైనా తెలుగు మాట్లాడడానికి ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం మొత్తం మెచ్చిన భాష మనది. ఇంత సరళమైన భాష మరియు అత్యంత పలకలి అన్ని రకాలు ఉన్నది. సరళమైన సంక్లిష్టమైన భాష ఏదైనా ఉందంటే అది తెలుగు మాత్రమే. కొన్ని పదాలు ఇప్పుడున్న తెలుగు వాళ్ళు కూడా నాకు కూడా పలకరాదు. అంటే అంతటి తెలుగు అంతటి హై లెవెల్లో, ఆ రేంజ్లో, ఆ స్థాయిలో మనకు తెలుగు భాషను మన వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ తెలుగు భాష అనేది, ఈ తెలుగు అక్షరాలు ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే బీజాక్షరాలు మన తెలుగు అక్షరాలు. కాబట్టి ఇకనైనా గుర్తు చేసుకోండి, తెలుగును నేర్చుకుందాం, తెలుగు మాట్లాడదాం, తెలుగు జీవిద్దాం.